హలో ఎవ్రీవన్. చాలామందికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఉంటుంది, బట్ డిలే చేయడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. సో ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని ముందుగా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని మీరు డిలే చేసిన కొద్దీ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్లాట్ బుకింగ్ అండ్ ఈ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంటెక్స్ట్ ఇది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో నాకు అనిపిస్తుంది. సో దాట్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో దీనికి ఏంటంటే నార్మల్గా మీకు మ్యారేజ్ అయిన తర్వాత శుభలేఖ ఉంటుంది కదా, సో ఆ శుభలేఖ కావాలి. మీ 10th క్లాస్ మేము అబ్బాయిది అండ్ అమ్మాయిది కలర్ జిరాక్స్ మాత్రమే. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అబ్బాయిది అమ్మాయిది కలర్ జిరాక్స్. పెళ్లి ఫోటోలు ఒకటి, తాళి కట్టేది, నెక్స్ట్ జీలకర్ర బెల్లం పెట్టేది, ఇవి 2 ఫొటోస్. ఆరల్స్ ఇంకా వేరే ఫొటోస్ అయినా కూడా పర్లేదు. నెక్స్ట్ 3 సాక్షులు, వారి ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ మాత్రమే ఉండాలి. నేను ఏవైతే కలర్ జిరాక్స్ అని చెప్తున్నానో అవి కలర్ జిరాక్స్ మాత్రమే తీసుకోండి, నార్మల్గా బ్లాక్ అండ్ వైట్ అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ కార్డ్స్ కలర్ జిరాక్స్ కాపీల పైన గెస్టెడ్ అధికారి ఉంటారు కదా, వాళ్ళతోటి అటెస్ట్ చేయించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నోటరీ అఫిడవిట్ అడ్వకేట్ వద్ద ఉంటుంది. దీనికి ఒక 300 or 400 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే 1 month లోపు మీరు తీసుకున్నారనుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్, మీకు ఈ స్లాట్ బుకింగ్ ఛార్జెస్ అవేవి ఉండవు అన్నమాట. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత 1.5 month కానీ 6 months 7 months అట్లా అయింది అనుకోండి, మినిమమ్ 1500 to 2000 రూపీస్ ఛార్జెస్ అయితే చేస్తారనమాట. ఇది కేవలం స్లాట్ బుకింగ్కి మాత్రమే. చాలామంది ఏమనుకుంటారంటే లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చులే, చేస్తే ఇంత డబ్బులు ఖర్చు కావులే అని అనిపిస్తుంది. సో ఇక్కడ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే చేసుకుంటే ఇట్లాంటి ఛార్జెస్ ఏమీ ఉండవు అన్నమాట. సో అందుకోసమనే మీరు ఎర్లీగా అయితే దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్కి. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ కనుక ఉంటే నేను తన్య టు గైడ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, అందులో కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.